మంచిది ప్రియులరా. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. మంచిది ప్రియులరా. గడిచిన కాలమంతా మన ప్రభువు మనల్ని నిత్యము తన కృపలో బలపరిచి మనందరికి తగిన ఆరోగ్యం, ఆయుష్, క్షేమమును కలుగజేసిన దేవాతి దేవునికి నిత్యము మనందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభువుకు మాత్రమే చెందునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వారం చెప్పినట్లుగా మరలా తెలియజేస్తున్నాను. వాక్యము విలువైంది, శ్రేష్టమైంది, జుంటె తేనె దారుల కంటే మధురమైంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక మనిషిని ఖండించేది, సరిదిద్దేది దేవుని యొక్క వాక్యం. శ్రేష్టమైన దేవుని వాక్యం వ్యక్తపడుతున్నప్పుడు ఎవరు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, అజాగరూకులై దేవుని సన్నిధిలో ఉండొద్దు. ఇంకొక విషయం ఏంటంటే లైవ్ వెళ్తుంది కదండి, వినండి 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 అని చెప్పాను అనుకోండి. నేను చాలామంది మన లైవ్ చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు ఈయన చెప్పుకుంటున్నారు, వాళ్ళు వినట్లేదు అనుకుంటారు. అర్థమవుతుందా? కనుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులరా, వాక్యాన్ని చదువుకుందాం. ముందుగా రాయబడిన సందర్భాలు యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రారంభ వాక్యం. చాలా మందికి పరిచయం ఉన్న వాక్యం, అసలు తీయక్కర్లేదు. నేను నిజమైన దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్పండి. ప్రభు పాలస్తీనాలో నివాసం చేశాడండి. అది ఎక్కడ? పాలస్తీనా అంటే పాలుతీను ప్రవహించే ప్రాంతంలో ఆయన నివాసం చేశాడు. అక్కడే పాలస్తీనా ప్రాంతంలో బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ప్రియులరా, కల్వరి కొండ మీద సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి ప్రియులరా, యేసు ప్రభు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నాడు కనుక ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిసరాలను మీ అందరికీ చెప్పాను కదండి, చాలాసార్లు చెప్పినట్టుగా ఉన్నాను కదండి, చెప్పానా లేదా? ఆ ప్రాంతంలో ప్రజలు జీవనోపాధికై వేటిని పెంచేవారో వాటిని వాళ్ళకి ఉపమానాలుగా చూపిస్తూ వాక్యాన్ని బోధించేవాడు యేసు ప్రభు. ఉదాహరణకి ప్రభు చెప్పాడు, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలు 99ని విడిచిపెట్టి ఒక గొర్రెను వెదకడానికి వెళ్ళాడు అని చెప్పేసి ప్రభు ఉపమానాన్ని చెప్పాడు. దగ్గరగా చెప్పండి. అంటే ఆ ప్రాంతంలో పాలస్తీనా
స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ప్రభువు తనకు తానే ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రభు తనకు తానే తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు? ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తే ప్రియులరా, ప్రభు అంటున్నాడు రాయబడిన సందర్భం, నేను నిజమైన, ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంటండి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఇప్పుడు ఆయన తండ్రి ఎవరంటే వ్యవసాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ప్రభువుని అంటండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును భూమి మీదకి నిజమైన ద్రాక్షవల్లిగా భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. అందుకని మనము నిజమైన ద్రాక్షవల్లి. నెక్స్ట్, దేవునికి స్తోత్రం. ఆయన నిజమైన, చెప్పండి ఇప్పుడు, ద్రాక్షవల్లి. భూమి మీదకి ఆయన తన తండ్రి ద్వారా భూమి మీదకు పంపబడ్డాడు ప్రభు అయిన క్రీస్తు. అర్థమవుతుందండి? అయితే నన్ను పంపించింది నా తండ్రి అంటాడండి ఆయన. నన్ను పంపించింది నా తండ్రి. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ వరకు తండ్రి కుమారులకు ఉన్నటువంటి బంధాన్ని బట్టి ఆయన తన కుమారుడైన క్రీస్తును భూమి మీదకు పంపించాడని, ఆయనే వ్యవసాయం చేసేవాడని, ఆయనే సృష్టికర్తని, ఆయనే సర్వమును కలగజేశాడని తన తండ్రిని గురించి, ఆయన గురించి కూడా ఈ మొట్టమొదటి వచనంలో ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఏమని రాయబడి ఉందంటే ప్రియులరా, ఎవరిలో? యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లిలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిని. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. ఇక్కడ నేను కొమ్మ పట్టుకొచ్చాను. ఈ కొమ్మ ద్రాక్ష అంటే చాలా చెట్లు ఉంటాయి కదండి. చెప్పండి గట్టిగా. చూసారా చెట్లు? గట్టిగా చెప్పండి. ఉంటాయి కదండి. చాలా చెట్లకి వేరు నుండే కొమ్మలకి ఏమందాలి? నీరు అందాలి. వేరు నుండే, మొదలు నుండే చెట్టు అంతటికి ఏమందాలి? చెప్పండి బిగ్గరగా. నీరు అందాలి కదండి. కొన్ని చెట్లు ఏం చేస్తాయంటే పాదులు ఉంటాయి. కొన్ని పాదులు తెలుసండి. ఆనపకాయ పాదు ఉంటుంది కదండి. ఇప్పుడు అది అలా ఎదుక్కుంటూ వెళ్తుంది. పాదుకు కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి? మొదల నుండే, వేరుల నుండే నీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అవునా కదండి ప్రియులరా? మరి కొన్ని చెట్లు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారో లేదు కానండి, క్రోటన్ చెట్లని. అవి ఏం చేస్తాయంటే ఇలా ఇలా కొమ్మ ఎదుగుతూ ఉంటుంది, పాదలా పాకుతూ ఉంటుంది. అది పాకుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కొమ్మ మరలా ఏం చేస్తుందంటే వేరులతో భూమి మీదకి వెళ్తూ ఉంటుంది. చూసారా? అవి కూడానే. చెప్పండి గట్టిగా. చూసారు కదండి. అంటే దానికే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏర్లు మరలా భూమిలోనికి నాటబడి అది కూడా తనంతటి తానే నీళ్లు తీసుకుంటూ ఉంటుంది కొమ్మ. అర్థమవుతుందండి? అయితే ప్రియులరా, చాలా చెట్లు మాత్రము ఎక్కడి నుంచి వాటర్ వెళ్ళాలి అంటే కొమ్మల్లోనికి. చెప్పండి ఇప్పుడు. వేరులలో నుండి ఎక్కడికి ఏం వెళ్ళాలి? వాటర్ వెళ్ళాలి. దానికి పౌష్టికాహారం అందాలి కదండి చెట్టుకి. అప్పుడే ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఫలిస్తుంది. అప్పుడే ఈ చెట్టు ఎలాగుంటుందంటే పచ్చగా ఉంటుంది. అప్పుడే ఈ చెట్టు ఏం చేస్తుందంటే పూత పోస్తుంది. అప్పుడే ఈ చెట్టు ఏం చేస్తుందంటే కాయలు కాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. మీకు అర్థమవుతుంది కానీ చెప్పిన మాట. ఇప్పుడు ప్రియులరా, ఇది ద్రాక్ష చెట్టు కాదు కానీ అనుకోండి అంతే కొంతసేపు. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దీని మొదలు ఎక్కడుంది? ఎక్కడుంది? భూమిలో. చెప్పండి గట్టిగా. నాటబడి చెప్పాలి ఉంది. దీనికి చాలా కొమ్మలు ఉన్నాయి. ఇదో కొమ్మ ఉంది, ఇదో కొమ్మ ఉంది, ఇదో కొమ్మ ఉంది, పైన కొమ్మలు ఉన్నాయి. ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి కదండి. ఈ ప్రతి కొమ్మకి ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? కింద నుంచే, భూమిలో నుంచే, మొదల్లో నుంచి వెళ్ళాలి. అర్థమవుతుందండి? భూమిలోంచే వెళ్ళాలి. ఏ కొమ్మకు సరైన నీళ్లు అందకపోయినా ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. ఎండిపోతుంది. ఊత చేయగలవాడిని యొక్క స్వస్థపరిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ఊత చెయ్య అంటే అర్థం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని సరిగ్గా జరగకపోతే ఆ చెయ్యి ఆరోగ్యకరంగా ఉండదు, పనిచేది సరిగ్గా సన్నబడిపోద్ది అనమాట అండి. అలాగే ఏ చెట్టు అయితే ఒక కొమ్మకు సరిగ్గా నీళ్లు అందవో
వాటర్ సప్లై అవదో ఆ కొమ్మ ఏమవుతుందంటే చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండిరా, ఎండిపోతుంది. ఎండిపోదా? ఎండిపోతుంది. ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను నిజమైన, మరి మనం ఎవరు? ఎస్. ఇప్పుడు ఇది చూడండి, మొదలు ఈ ఈ ఈ ఇగో ఈ కొమ్మ ఉందో చూసారా? ఈ కొమ్మ రవణ, ఈ కొమ్మ గుణశేఖరు, ఈ కొమ్మ బాబూజీ గారు, ఈ కొమ్మ సురేష్, ఈ కొమ్మ నరేష్, ఈ కొమ్మ వాతాడు మరియమ్మ, ఈ కొమ్మ సన్నమండి మరియమ్మ, ఈ కొమ్మ ఇంకా అన్నీ మరియమ్మలేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. మార్తమ్మ లేరా? ఎవరికన్నా ఈసారి పేరెట్టినప్పుడు మాత్రం చెప్పాలి హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మొదలెవరు? క్రీస్తు ప్రభు. మనం ఏమై ఉన్నాం? చెప్పండి గట్టిగా. ఇగో ఈ తీగలు, ఈ కొమ్మలు మనమే. అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి ఆహారం సమృద్ధిగా అందాలి, వాటర్ సప్లై సమృద్ధిగా అందాలి. ఎక్కడి నుంచి రావాలి? వేరులో నుంచే రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రియులారా, ఈ చెట్టులో ఉన్న ప్రభు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా అంటాడు, క్రీస్తునందున్నవారు నూతన సృష్టి అని. క్రీస్తునందున్నవారు అంటే మనం క్రీస్తులో ఉండాలి. మనం ఎవరిలో ఉండాలి? ప్రభువులో ఉండాలి. అంటే ఇదిగో ఈ నిజమైన ద్రాక్షావల్లిలో మనం ఉన్నాం. నిజమైన ద్రాక్షావల్లిలో మీకు విషయం చెప్పనా, ఈ నిజమైన ద్రాక్షావల్లిలో ఉండేవారు ఎవరంటే బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు అందరూ. చెప్పండి ఇప్పుడు ఎవరు? కదండి, ఎవరండి? ప్రభుని సొంత రక్షకునిగా, యేసు రక్తంలో కడగబడిన వారిగా. అర్థమవుతుందండి? యేసే ప్రభు అని తెలుసుకున్నవారు. కన్యగర్భము ద్వారా ఆయన భూమి మీదకి వచ్చాడని, మానవుల పాపము కొరకు ఆయన భూమి మీద తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడని విశ్వసించిన వారందరూ క్రీస్తు చెట్టులో, క్రీస్తు ద్రాక్షావల్లిలో తీగలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. ఈ చెట్టులో ఉన్న ప్రతి కొమ్మ ఏమవ్వాలి? చెప్పండి గట్టిగా. ఫలించాలి. బిగ్గరగా చెప్పండి. ఏమవ్వాలి? ఫలించాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి ఒకసారి ఆ మాట 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగను తీసివేయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కొమ్మ ఎవరని చెప్పాను? మీరు మొదలు చెప్తున్నారు. ఈ కొమ్మ ఎవరు? ఒక ఎగ్జాంపుల్ ఇందాక ఎవరొకరు చెప్పాను, రవణ. ఓకేనా అనుకోండి. ఇప్పుడు ఈ కొమ్మ సరిగ్గా ఫలించట్లేదు. ఈ కొమ్మ అర్థమవుతుందండి? ఈ కొమ్మ సరిగ్గా ఫలిస్తుందా? ఫలించట్లేదు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఈ కొమ్మని ఇలాగ తీసేశాడు. ఈ కొమ్మని ఏం చేశాడంటే ప్రభు ఈ కొమ్మని పీకేశాడు. అంటే రవాణాని పీకేశాడని కాదండి, అలాగ అర్థం చేసుకోకండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఈ కొమ్మను దేవుడు ఏం చేశాడు? దగ్గరగా చెప్పాలి. వై చెప్పండి. అంటే ఈ కొమ్మ మీద దేవునికి ప్రేమ లేదా? మరి ఎందుకు పీకేశాడు? ఫలించట్లేదని. మీకు ఒక విషయం చెప్పనా ప్రియులరా, ఈ కొమ్మ మీద కూడా దేవునికి ప్రేమ ఉంది. కానీ ఎందుకు పీకేశాడో తెలుసా? ఇదే చెట్టులో ఉంది. ఇప్పుడు ఈ కొమ్మలు చూడండి, పూత పోస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ప్రియులరా, ఈ మొదల్లో నుండి ఈ ప్రతి కొమ్మకు ఏమి వెళ్తుంది? అదే రీతిగా ఫలింపని కొమ్మలోనికి కూడా సమృద్ధిగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్తుందా? చెప్పండి గట్టిగా. వెళ్తుందా? ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే వెళ్తుంది, నీళ్ళు తాగుతుంది, పచ్చగా ఉంటుంది, కానీ కాయలు కాయట్లా, పూత పోయిట్లా. అప్పుడు ప్రభు ఏమని ఆలోచన చేశాడంటే ఈ ఫలించే కొమ్మలు అధికముగా ఫలించాలా? మీకు అర్థమవుతుందా? ఈ ఫలించే కొమ్మలు మీకు విషయం చెప్పనా, దీనికి వెళ్ళే వాటర్ సప్లై ఇది ఫలించట్లేదు కనుక ఇది లాక్కునే సారము కూడా ఇవి లాక్కుంటే అధికంగా ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా?
అవునా కదా? అంటే ఇది వృధాగా ఏం చేస్తుంది? లాగుతుంది, వాటర్ లాగుతుంది, కానీ ఏమి లేదు. ఇటు చూడాలి, నా వైపు చూడండి. ఏమి లేదు, ఏమి లేదు, ఫలింపలేదు. అందుకని అన్నాడు, ఫలింపని ప్రతి తీగ తీసేస్తాడు. అర్థమవుతుందా? మీకు అందరికి ఒక చెప్పాను, ఈ చెట్టులో ఉన్న ప్రతి కొమ్మ ఏమై ఉన్నాం? తక్కుమంటే వచ్చే సమాధానం, ఏమై ఉన్నాం? బాప్తిస్మము పొంది కన్య గర్భము ద్వారా భూమి మీదకి ప్రభు వచ్చాడని, సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారము కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడని. అర్థమవుతుందండి? యేసే నిజ దేవుడని, ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ లేదు అని మనం నమ్మి విశ్వసించి, అర్థమవుతుందండి, మనమే తీర్మానం తీసుకుని మనం బాప్తిసం తీసుకున్నాం. అంతేనండి? దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి. ఇప్పుడు బాప్తిస్మం ఏనండి పిల్లలు, చాలా జాగ్రత్తగా, నేను అదే చెప్తున్నా, ఆత్మలు చెప్పించుకోవద్దని. ఇప్పుడు ఈ బాప్తిస్మము తీసుకున్న ప్రతి కొమ్మ, చెప్పండి ఇప్పుడు, చెప్పండి బిగ్గరగా, ఫలించాలి. ఇది సేవకుని సంకల్పము కాదు, సేవకుని ఉద్దేశము కాదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఇది నిన్ను నన్ను మనందరినీ కన్న తండ్రి యొక్క సంకల్పం. అది చెప్పండి ఇప్పుడు, ఎవరిది? దగ్గరగా, నిన్ను నన్ను మనందరినీ భూమి మీద సృజించిన దేవుని యొక్క సృష్టికర్త యొక్క సంకల్పం ఇది. ఎందుకంటే తెలుసండి ప్రియులారా, ప్రతి కొమ్మ ఫలించాలి. చెప్పండి ఇప్పుడు, ప్రతి కొమ్మ ఫలించాలి. ప్రతి కొమ్మ, చెప్పండి ఇప్పుడు, ఫలించాలి. ఎక్కడుండి ఫలించాలి? క్రీస్తులో ఉండి ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుండి ఫలించాలి? క్రీస్తులో ఉండే ఫలించాలి. మనంతటా మనము వేరుగా ఉండి ఫలించడం మన వల్ల కాదు కదా, మన తాతల వల్ల కూడా కాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాస్తవం. ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మనం క్రీస్తులో ఉండి గనక ఫలించకపోతే మనం వేరుగా ఉండి ఫలించలేమంటండి. వేరుగా ఉండి మనం ఫలించలేము. ఎవరిలో ఉండి ఫలించాలంటే క్రీస్తులో ఉండి ఫలించాలి. మీ అందరికీ తెలిసిన ఒక విషయాన్ని నేను చెప్తాను, వినండి ప్రియులారా. ప్రభు అయిన క్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 చివరి గడియల్లో ఆయన సర్వ మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ప్రియులారా, సమాధి చేయబడిన తర్వాత పేతురు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. జయమ్మా, విన్నవా? ఏ నిర్ణయానికి వచ్చాడు అంటే, అర్థమవుతుందండి, ప్రభువు నన్ను పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? ఎక్కడ పిలిచాడు? ఎక్కడుండగా పిలిచాడు? సముద్రం ఒడ్డున చేపలు పడుతుండగా పిలిచాడు. ఇప్పుడు పిలిచిన వాడు ఎవరండి? నమ్మదగిన వాడిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నన్ను పిలిచాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఈ పిలిచిన ఈయన ఏమయ్యాడు? చనిపోయాడు. పిలిచిన ఈయన చనిపోయాడు. ఇక ఆయనే లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఆయనే లేనప్పుడు మనం ఏం చేస్తాం అని పేతురు ఏమన్నాడంటే, బాబు, నేను చేపలు పడుతుండగా ప్రభు నన్ను, చెప్పండి గట్టిగా, ఇటు షారోను చూడాలి, జాగ్రత్త. ప్రభు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేను ఏం చేస్తున్నాను? చేపలు పడుతున్నాను. ఇప్పుడు చేపలు పడతకుండా నన్ను పిలిచాడు కనుక, పిలిచిన వాడే లేడు కనుక ఇప్పుడు నేను ఏం చేస్తాను? చెప్పండి గట్టిగా. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. చేపలు పట్టుకోవడానికి నేను బిగ్గరగా చెప్పాలి, వెళ్ళిపోతున్నాను అని అందరితో చెప్పాడండి. బాయ్ బాయ్ బాబుజీ గారు, బాయ్, ఎక్కడికి కొట్టి వెళ్ళిపోతున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. బాయ్ చెప్పేశాడు అందరికీ. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈయనతో పాటు మేము కూడా, చెప్పండి బిగ్గరగా, చేపలు పట్టుకోవడానికి మేము కూడా వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు కూడా వెనకాల వెళ్ళిపోయారంటండి. వాళ్ళు కూడా వెళ్ళిపోతే ప్రియులరా, రాత్రంతా ప్రయాసపడ్డారంటండి, రాత్రంతా కష్టపడ్డారంటండి, రాత్రంతా వల వేశారంటండి. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, అర్థమవుతుందండి ప్రియులరా, రాత్రంతా కష్టపడి ప్రయాసపడి ప్రియులరా, అర్థమవుతుందండి, తెల్లారి ఇక తెల్లవారిపోతుందనగా నెమ్మదిగా వాళ్ళన్నీ చదిరేసుకుని గట్టుకొచ్చేసారంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ప్రియులరా, ఎప్పుడైతే వీళ్ళు గట్టుకొచ్చారో అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటండి. అప్పటికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు, చదిరేసుకుంటున్నారు, శుభ్రంగా దులిపేస్తున్నారు, ఏమీ లేవు. ఇక దులిపేస్తున్న సమయంలో ప్రభు అయిన క్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అన్నాడంట, పడవ లోతుకంట త్రోయండి అన్నాడంట. లోతుకంట, కొద్ది గట్టిగా చెప్పండి, త్రోయండి అన్నాడంట. లోతుకంట త్రోసారంట ప్రియులరా. లోతుకంట తోయగానే ప్రభు అన్నాడంట, కుడి వైపున వల వేయండి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు అన్నాడు కుడి వైపున, ఇటు చూడండి, కుడి వైపున వల వేయండి అనగానే పేతురు పాట పాడడం ప్రారంభించాడండి. ఏం పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు గదకినను రాదాయను ప్రతిఫలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారంట? అయ్యా రాత్రంతా కష్టపడ్డాం. ఎక్కడికి వెళ్తే చేపలు పడతాయో, ఏ ప్రాంతానికి వెళ్తే చేపలు పడతాయో ఆ ప్రతి ప్రాంతానికి వెళ్ళాం, ఆ ప్రతి ప్రాంతంలో వల వేసాం, కానీ ఒక్క చేప కూడా, మా ప్రయాస అంతా, మా శ్రమ అంతా వృధా అయిపోయిందయ్యా. కానీ నీ ఒక్క మాటను బట్టి మేమేం చేస్తాం చెప్పండి, ఇప్పుడు వల వేస్తున్నాం. ప్రియులరా, వాళ్ళు త్రోసిన పడవలో నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎవరున్నారు? ఎస్ ప్రియులరా, నీవు నేను మనందరము సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆ క్రీస్తు ప్రభు అంటండి, ఆ లోతుకంట తోయబడిన పడవలో ఎవరున్నారు చెప్పండి బిగ్గరగా? యేసు ప్రభు ఉన్నారు. ఆయన అన్నాడు, ఇప్పుడు వేయండి వల అనగానే, ఇప్పుడు అన్నాడు, నీ మాట చెప్పు, నేను ఏం చేస్తున్నాను చెప్పండి బిగ్గరగా? వల వేస్తున్నాను అని వల వేయగానే వల పినుగునన్ని విస్తారమైన చేపలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి, రాత్రంతా ప్రభు వాళ్ళతో లేడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా శ్రమ పడ్డారు, ఫలితం మాత్రం శూన్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలితం మాత్రం వై, ఎందుకు అని మనమే ప్రశ్నించుకుంటే, మనము గనక దేవుడు ప్రభు మన మధ్యలో లేకోకుండా, ప్రభు మనతో లేకోకుండా, మన అంతటా మనము ఫలించడము, అభివృద్ధి పొందడము, ఆశీర్వాదకరంగా మార్చబడడం ఎవరి తరము, ఎవరి వలన కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పాలి. ప్రియులరా, మరొక విషయాన్ని చెప్తున్నాను ప్రియులరా. కొమ్మ మిగతా కొమ్మలన్నీ ఫలించాలి అంటే, ఫలించని కొమ్మ ఏమవ్వాలి? తీసివేయబడాలి. ఈ కొమ్మలు అధికముగా ఫలించాలి అంటే, ఈ కొమ్మలు అధికముగా అర్థమవుతుందండి, మంచి ఫలాలు ఇవ్వాలి అంటే అర్థమవుతుందండి, ఇంకా అధికముగా మంచి ఫలాలు కాయాలంటే ఈ ఫలం ఇవ్వని కొమ్మని ఏం చేయాలా చెప్పండి గట్టిగా. ప్రియులరా, సోదరుడా, సోదరి, ప్రభులో ఉన్న ఫలించుకోకుండా ఉన్నావా? ఫలాలు లేకుండా ఉన్నావా? ఫలింపని కొమ్మలాగా ఉన్నావా? దేవుడు ఏదో ఒక రోజున ఫలింపని ప్రతి కొమ్మ చెప్పండి గట్టిగా తీసేస్తాడు. జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా దేవుడు తీసేస్తాడు అన్న స్థాయికి మనం వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భక్తుడైన దావీదు గారు ఉన్నారు. ఆయన అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి. ఎందుకన్నాడు? అతను చేసిన అతిక్రమాన్ని బట్టి, అతడు చేసిన పాపమును బట్టి ప్రభు తనలో నన్ను ఉండనీయకుండా, ప్రభు తనలో నేను అంటుకట్టబడి ఉండకోకుండా, ఒకవేళ నేను చేసిన అపరాధమును బట్టి, నేను చేసిన పాపమును బట్టి ఆయనలో జతపరచబడిన కొమ్మలాగున్న నన్ను దేవుడు ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో దాన్ని ఏం చేస్తాడు? త్రుంచేస్తాడేమని ఆయన ముందుగానే మెలకు కలిగి ఏం చేస్తాడో తెలుసండి, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, గెంటేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి. ప్రియులరా, ఫలిస్తున్నామా? సోదరుడా, నరేసు సోదరుడా, ఫలిస్తున్నామా? నా ప్రియమైన తల్లులరా, సోదరి, ఫలిస్తున్నామా? ప్రభు కొరకు ఫలించే వారిగా ఉన్నామా? ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా,
ఇప్పుడు ఫలింపు అంటే ఏంటి అంటే ప్రియులారా, ఈ ప్రతి కొమ్మ ప్రతి సంవత్సరం 5 కాయలు కాస్తుంది. ప్రతి సంవత్సరం 5 కాయలు కాస్తుంది. ఇది పీకేయగానే ప్రతి కొమ్మ 10 కాయలు కాసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని 10 కాయలు కాసింది? ఫలింపని కొమ్మను తీసేశాడు కనుక. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఫలింపు అంటే ఏంటి ఆలోచన చేద్దాం. బాగా వినండి, తలలు వంచకండి, పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకులాగా తలలు పైకెత్తి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఫలించుట అంటే అర్థం ఏంటి? ఫలించుట అంటే అర్థం ఏంటి? ప్రియులారా, మనం ఫలింపు అంటే ఏంటి అనుకుంటామంటే ప్రియులారా, ఈ సంవత్సరం నేను బిల్డింగ్ కట్టాను, ఈ సంవత్సరం నేను చెప్పండి కట్టాను, రెండో సంవత్సరం మరలా బిల్డింగ్ మీద బిల్డింగు కట్టాను. అప్పుడు లోకానుసారంగా మన అందరం ఏమంటామంటే, అయ్యో పర్లేదండి ఏడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పర్లేదండి, ఆడు బాగానే ఉన్నాడండి, ఆడు పచ్చగానే ఉన్నాడండి, ఆడు బాగానే వృద్ధి చెందాడండి అంటాం. దేవునికి స్తోత్రం. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినంతరానే ఫలించినట్లు కాదు సోదరా, దేవునికి స్తోత్రం చెప్పండి. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినంతరానే ఫలించినట్లు కాదు సోదరి. ఎకరానికి ఒక ఎకరం కొంటే ఫలించినట్లు కాదు సోదర. ఒక వాహనం తర్వాత ఇంకో వాహనం కొంటే ఫలించినట్లు కాదు సోదరి. ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, ప్రభు ప్రేమను బట్టి ఈ ప్రతి చెట్టు సంవత్సరానికి 5 కాయలు కాస్తే ప్రభు ఆశ ఏంటో తెలుసా? వచ్చే సంవత్సరం 10 కాయలు కాయాలి. వచ్చే సంవత్సరం 10 కాయలు కాస్తే అది ఫలించినట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. 4 కాయలు కాస్తే ఫలం తగ్గింది ఏంటి? 3 కాయలు కాస్తే ఇంకా నీరసించిపోతాం. ఇంకా మీకు అర్థమవుతుందా? 5 కాసి 4 కాసింది అనుకోండి, నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ తర్వాత శూన్యం, ఏముండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అలాగుండుట దేవుని సంకల్పము కాదు. కనుక మనం ఏం చేయాలంటే, ఈ సంవత్సరం 5 కాసాం, నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక్కటైనా ఎక్స్ట్రా ఫలం ఉండాలి మనలో. హల్లెలూయా. ఏముండాలి? నెక్స్ట్ ఒక్కటైనా ఎక్స్ట్రా ఫలం ఉండాలి. కానీ మనమేమవుతున్నామంటే 5 కాస్త 4కి, 4 కాస్త 3కి, 3 కాస్త 2కి, 2 కాస్త 1కి వచ్చిందంటే నెక్స్ట్ 0కి వచ్చేస్తాం. ఫలితం ఉండదు, శూన్యం. అర్థమవుతుందండి? ఎన్ని సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? ఎన్ని సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమే అన్న. ఆ 5 సున్నాల పక్కన 1 ఉంటే, నీవని 1 ఉంటే దాని విలువ పెరుగునన్నా. చెల్లెమ్మ విన్నవా? ఏం పెరుగుతుంది? అంత నీరసంగా ఉన్నావు ఇవాళ? దేవునికి స్తోత్రం చెప్పు, దగ్గరగా చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ప్రియులరా, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? 5 ఫలాలు కాసావు, దాని ముందు 1 ఉంది. 5 ఫలాల ముందు 1 ఉంటే ఏమవుతుంది? 1,00,000 అవుతుంది. అప్పుడు నీ విలువ పెరుగుతుంది. ప్రియులరా, ఫలించకుండా ఫలములకు ఎన్ని చెప్పినా మన జీవితాల్లో ఫలాలు ఉండవు. ఖాయం, అభివృద్ధి పొందాం, ఫలించాలనే ఆశ ఆలోచన ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగ ఉండకూడదు. తల్లులారా, తమ్ముళ్ళారా, నాన్నలారా, తండ్రులారా, ప్రభు పేరట మీకు చెల్లెమ్మలారా తెలియజేస్తున్నాను, మన విశ్వాసములో, వాక్యములో, ప్రార్థనలో అత్యధికముగా చెప్పండి ఇప్పుడు ఫలించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగుండాలి? పద్దా మరియమ్మ గారు ఎలాగుండాలి? పిల్లకలు కట్ చేసేస్తాను మీ మనవరాలు ఏమని చూడకపోతే ఇటు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియులరా, ఎలాగుండాలి అంటే చెప్పండి ఇప్పుడు ఫలించాలి. ఇప్పుడు మనం ఎలాగున్నాం? సంవత్సరానికి 52 వారాలు లెక్క పెట్టుకుని మొదటి సంవత్సరంలో 52 వారాలు వచ్చాం. నెక్స్ట్ రెండో సంవత్సరంలో 52 వారాలకి నెమ్మదిగా ఒక్కో వారం తగ్గించుకుంటూ వచ్చేస్తే ఫలితము శూన్యమన్నా. అంటే నీ ఫలితం తగ్గిపోతుంది. నీ ఫలితము, నా ఫలితము, మనందరి ఫలితం ఏమవుతుంది? ప్రారంభంలో నీ భక్తి ఎలాగుంది? ప్రారంభంలో నీ ఒడిదుడికి ఎలాగుంది? ప్రారంభంలో నీ ఆతురత ఎలాగుంది? దేవుని మందిరంలో గడపాలని ఆశ ఎలాగుంది?
ఒక్క వారం మానేయగానే 2 వారం ఫుల్ స్టాప్ పెట్టాలని ఉంటుంది. 2వ వారం ఫుల్ స్టాప్ పెట్టగానే 3వ వారం ఫుల్ స్టాప్ పెట్టాలని ఉంటుంది. 3వ వారం ఫుల్ స్టాప్ పెడితే ఇక అదే అలవాటు అయిపోద్ది. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఫుల్ స్టాప్ పెట్టవలసింది దేవుని మందిరానికి కాదు. ఎక్కడెక్కడ సమయాన్ని వృధా చేస్తున్నామో దానికి పెట్టాలి ఫుల్ స్టాప్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి పెట్టాలి? ఎక్కడెక్కడ కాలక్షేపం చేస్తున్నావో, లోక సంబంధమైన వారితో, లోక సంబంధమైన భక్తి లేని వారితో నువ్వు స్నేహం చేసి వాళ్ళతో కలిసి వాళ్ళతో టైం వేస్ట్ చేస్తున్నావో దానికి ఫుల్ స్టాప్ పెట్టు. మందిరానికి ఫుల్ స్టాప్ పెట్టావంటే ప్రియులరా నీ ఫలితం తగ్గిపోతుంది. ఫలింపని ప్రతి కొమ్మ చెప్పండి ఇప్పుడు ఇది ఫలించది. నెమ్మదిగా ఒళ్ళిపోద్ది, ఆ తర్వాత ఎండిపోద్ది. ఇది తీసుకెళ్ళి పనికి రానప్పుడు పొయ్యిలో పెడతాం మనం. అంతేనా సోదరా సోదరి? ఎస్ చెప్పండి, కరెక్టా? అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? అది ఎవరి సంకల్పం? వెరీ గుడ్. ఎవరి సంకల్పం? దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ వాక్యం సరిపోతుంది అయితే వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. చూడండి నెక్స్ట్ ప్రియులారా, రాయబడిన సందర్భాలు మనం చూద్దాం ప్రియులారా. 4వ వాక్యాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? నా యందు, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఏమన్నాడు? నా యందు. ఎవరి యందు? మీ యందు అంటారేమో అనుకున్నాను నేను. మరలా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి యందు నిలిచి ఉండాలి? మీకు అర్థమవుతుందా? రాత్రి చెప్పాను ముఖస్తుతి. మనం భక్తిగా కనబడవలసింది సేవకుడికి కాదు. మనం భక్తిగా కనబడవలసింది సేవకురాలికి కాదు. మన విశ్వాసమురాలిగా మనం కనబడవలసింది సేవకులకు కాదు. మన భక్తి దేవుని దృష్టిలో పడాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆయన అన్నాడు నా యందు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ షారోను లేఖన జ్యోతి చూడండి ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన అన్నాడు మీరు నా యందు నిలిచి ఉంటే ఏమి ధన్యత అండి, ఏమి గొప్ప అద్భుతమో చూడండి ఆ మాట. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు. చెప్పండి ఇప్పుడు ఏమండి? మీరు మీ అందరికీ రూల్ తెలుసు, మీ అందరికీ మంచి చెడ్డ తెలుసు కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ భార్య మిమ్మల్ని ప్రేమించకపోతే కాపురం చేస్తారా? ఏం చెప్పరేంటన్నా? ఎందుకు చేయరు? మాట వినట్లేదు, సరిగ్గా కాపురం చేయట్లేదండి. దేవునికి స్తోత్రం. అంతేగా, రూలే కదండి. మీ భర్త మీతో సరిగ్గా ఉండకపోతే కాపురం చేస్తారా? ఎందుకు చేయరు? ఆడు పనికి మనలుడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే కదండి. ఇప్పుడు మనకో రూలు దేవునికో రూల్ అంటారా? చెప్పండి ఇప్పుడు కదండి. నీ భర్త నేను ప్రేమిస్తే నా భర్త చాలా మంచోడండి, నన్ను చాలా బాగా చూసుకుంటాడండి, నన్ను చాలా బాగా ప్రేమిస్తాడండి, నా భర్త కంటే మంచి భర్త ఇంకొకడు లేడండి అని గొప్పగా చెప్పుకుంటుంది నీ భార్య. నీ భార్య నేను ప్రేమిస్తే నా భార్య చాలా మంచిదండి, నా భార్య నేను బాగా ప్రేమిస్తుందండి, నా భార్య నేను బాగా చూసుకుంటుందండి, నా భార్య లాంటి భార్య మరి ఎవరికి ఉండదండి, నా భార్య చాలా. చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు ఒకరికొకరు ఏమై ఉన్నారు? ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని మీ ప్రేమ జీవితాన్ని, మీ అన్యోన్యత జీవితాన్ని ఎదరకు కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలో? అర్థమవుతుందా? అలాగే ప్రియులరా, భార్య భర్తను ప్రేమిస్తే, భర్త భార్యను ప్రేమిస్తే వారి యొక్క సంసార జీవితం ఎంత చక్కగా ముందుకు వెళ్ళబడుతుందో, నడిపించబడుతుందో, అలాగునే ప్రియులరా మనం దేవుని యందు నిలిచి ఉంటే మనలను సృజించిన మన భర్త, సంఘాన్ని ప్రియులరా వధువుగా పోల్చినటువంటి మన తండ్రి అయిన దేవుడు పెండ్లి కుమారుడిగా మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి ఇప్పుడు ఏం చేస్తాడు? వివాహం చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఆయనలో నిలిచి ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా రాయబడిన సందర్భాలు చూడండి. మీరు నా యందు. చెప్పాలి గట్టిగా. ఎవరి యందు? సేవకుడి యందు నిలబడకండి. అర్థమవుతుందండి? మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు. ఏం అద్భుతం అండి ఈ మాట. అసలు ఈ మాట వింటేనే చాలా ఆశ్చర్యం అండి. ప్రభు ఏమన్నా తెలుసా? మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటా. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటా. అర్థమవుతుందండి? మనం దేవుని యందు నిలిచి ఉంటే, దేవుడు మన యందు నిలిచి ఉంటే ఆ ఆశీర్వాదమే. చెప్పండి ఇప్పుడు బిగ్గరగా చెప్పాలి. ఆ ఆశీర్వాదమే చాలా గొప్పదే.
క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. క్రీస్తు మనతో ఉంటే, మనం క్రీస్తులో ఉంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ఫలము అధికమవుతుంది. మీరు నూరంతల ఆశీర్వాదాన్ని పొందుతారు. ఎప్పుడంటే మనం క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తు మనతో ఉన్నప్పుడు. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. చాలామంది చేతులు ఎట్టరాలేదు అనుకోండి, ఇంటికాడ నుంచి బీరువాలు ఎట్టొచ్చారా? లేదుగా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వచ్చేసి నీ తాళాలు తీసుకుని. దేవునికి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, రాయబడిన సందర్భాలు మనం చూస్తే 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉందును అన్నాడండి ఆయన. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను. వెరీ గుడ్, బాగా చదువుతున్నారు మీరు. నెక్స్ట్ మాట చూడండి ఏమన్నాడు. తీగే అన్నాడు చూడండి. చెప్పండి ఇప్పుడు ఏంటది? ఏం చేశారంటండి? తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే. ఆ మాట చదవండి, మీ ఒళ్ళు అసలు గరబొడి చేయలేక, మీ ఆత్మీయ జీవితం బలపరుచుకోవాలనే ఆలోచన రావాలి ఈ మాట చదివితే. సంవత్సరాల నుంచి వింటున్నాం ఈ ఉపమానాలు కదండి. ఎంతోమంది సేవకులు చెప్పారు ఈ మాటలు. ప్రియులరా చూడండి, తీగ కొమ్మ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలింపదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? ఇదిగో ఈ కొమ్మ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ. అర్థమవుతుందండి? ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ దీనంతటా ఇది. చెప్పండి, వాటర్ సప్లై లేదు. వాటర్ సప్లై లేకపోతే ఎండిపోతుంది, ఒళ్ళిపోతుంది. కంచెప్పుడు చూడండి, ఈ చెట్టు మొత్తం ఒళ్ళిపోతుంది. ఎందుకని? దేన్ని ఇరిచే చెట్టుకొచ్చాను నేను. ఇది వాస్తవానికి భూమిలో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. అర్థమవుతుందండి? తీగ కొమ్మ, అర్థమవుతుందండి, ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ దాని అంతటా అది ఫలించదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, సోదరుడా, సోదరి, ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, మనంతట మనం ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే, మనమంతట ఏదో మనము బాగుపడిపోదాం అనుకుంటే, మనంతట మనం ఏదో ఫలించేద్దాం అనుకుంటే అది మన అజ్ఞానం అని చెప్పాలి. ఏమని చెప్పాలి చెప్పండి ఇప్పుడు? ఎందుకని యెహోవాయే దేవుడని చెప్పండి గట్టిగా. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. 100వ కీర్తన. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అది తెలుసుకోకపోతే వేస్ట్. అర్థమవుతుందండి? నెక్స్ట్, ఆయనే మనలను సృజించనని తెలుసుకోండి. నెక్స్ట్ ప్రియులరా, ఏమని రాయబడి ఉంది? మనము ఆయన వారము. చెప్పండి ఇప్పుడు, చెప్పండి, ఎవరి వారం? ఆయన. చెప్పండి, ఏయన? ఆయన లేకుండా, మీ ఆయన లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది దగ్గరగా చెప్పండి. మీకు అర్థమవుతుందా? ప్రియులరా, ఇప్పుడు మీరు అనుకుంటే పెళ్లి చేసుకునే వాళ్ళు అనుకోకండి, మనల్ని సృజించిన వాడు మనకు భర్త. అర్థమవుతుందండి? అసలు ఈ రోజుల్లో భర్త లేకపోతే ఆ స్త్రీ బతకలేదా, కొయిటి వెళ్ళిపోద్ది. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి. హ్యాపీ బతకలేరా? ఏళ్ళకి బీపీ. ఎవరికి? ఏళ్ళకి హ్యాపీయా? ఎందుకని? రాత్రే చెప్పాను కదా. ఏమని? ఫ్రైడ్ రైసు, ఎగ్ రైసు, బిర్యానీ, కర్రీ పాయింట్లు. వీళ్ళకి పని లేదు. వీళ్ళతో ఏమి హ్యాపీయో. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అలాగ అయిపోయిన రోజులు ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయనేమో ఈయన మీద ఆధారపడేవారు, ఈమెమో ఈయన మీద. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకోకుండా పొద్దున్న ఎప్పుడో నేను చూశానండి. ఏంటండి, ఈ రోజు నుంచి మీరు వర్క్ చేయక్కర్లేదు. ఆఫీసులో ఏమొచ్చేసిందంట మా యశ్వంతేడి రోబో. నిజమేనండి, వాస్తవం. ఎలకొలం కాదు. వంట ఆవిడది అంటుంది, నువ్వు రేపు మాకు పని చేయక్కర్లేదు. ఎందుకని? మొత్తం కొండలు తోమేద్ది, అంట్లు తోమేద్ది, వంట చేసేద్ది, అని చేసేద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆఫీసులో వాళ్ళు కూడా, రవణ మీరు రావక్కర్లేదు, యజమాని చెప్తాడంట. ఎందుకని? నెక్స్ట్ జనరేషన్ అదే. మీరు అనుకుంటారు పనులు ఉంటాయి అనుకున్నారా?
ఊడు పూడిచే కానించి, కోతలు కోసే కానించి, కట్టెతలు కట్టే కానించి, అర్థమవుతుందండి, ధాన్యం నిల్వ చేసే కానించి అన్ని రోబోలు చేస్తాయి. మరి మనం చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్కడు ఒకటి అబ్బాయి ఇచ్చుకుని దేవునికి స్తోత్రం చెప్పండి అని ఇప్పుడు అన్నీ ఇప్పుడు అవి చేసేస్తే మనకేముంటుందండి? ఏమైనా ఉంటుందా? ఊడి చేస్తున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్నీ అవి చేసేస్తే మనమేం చేయాలి? చెప్పండి ఇప్పుడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఫ్రీ బస్. ఏంటి చెప్పండి ఇప్పుడు? ఎందుకని? డబ్బులు ఇవ్వక్కర్లా. అర్థమవుతుందండి. నెక్స్ట్ టైం ఇద్దరు తెలుసా, ఇక అందరికీ పెన్షనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని? మన చేతులకు పని ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. అర్థమవుతుందండి. ఇది వరకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, భర్త మీద భార్య, భార్య మీద భర్త ఇలాగ ఆధారపడి ఒకరికొకరు చక్కగా అన్యోన్యతగా ఉండేవారు. ఇప్పుడు అది ఏమీ లేదు. భార్య లేకపోతే ఏంటి? ఫ్రైడ్ రైస్ ఉంది, ఎగ్ రైస్ ఉంది, కర్రీ పాయింట్లు ఉన్నాయి. అర్థమవుతుందండి. ఇలాగా ప్రియులారా ఒకరికొకరు ఏంటండి జతపరచబడిన వారు ఒకరికొకరు ఏంటంటే ప్రేమించుకుని హత్తుకుని ఉండకోకుండా విడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఆ రోబోల సంగతి పక్కకు పెట్టండి. ఇప్పుడు అసలు ఈయనలో ఉండకపోతే మన బతుకులేదు అసలే. ఎవరిలో? ఎందుకనంటే తీగ తనంతటది చెప్పండి గట్టిగా ఫలించదు, శూన్యం. ఇలా వేరయ్యావంటే శూన్యమే, ఇలా వేరుగా ఉన్నామంటే శూన్యమే. బాగా వినండి ప్రియులరా, అబ్రామ్ గారు, ఇలా వేరుగా ఉన్నామంటే చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా నీ జీవితం బాగుండాలంటే సోదరా, తల్లులరా, సోదరి, ఎప్పుడైనా నీ జీవితం ఫలభరితం కావాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే అర్థమవుతుందండి. ఇదిగో ఈ ద్రాక్షవల్లి అనేటువంటి ఆ చెట్టుకు నువ్వు చెప్పండి ఇప్పుడు హతకబడి అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. చాలామంది వేరైపోతున్నారు. చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఫలాలు ఇవ్వవలసిన వారే దేవునికి దూరం అయిపోతున్నారు. ఏం ఉద్ధరిద్దామని, ఏం చేద్దామని? ప్రియులరా, నరుని జీవితం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే. ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో గడిపే ప్రయత్నం చేయాలా. ఆరోగ్యం ఉండగానే దేవుని సన్నిధిలో గడిపే ప్రయత్నం చేయాలా. అన్నీ ఉండగానే అర్థమవుతుందండి ప్రభుతో జతపరచబడి అంటు కట్టబడిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. ప్రియులరా, మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రియులరా. ఇప్పుడు చూడండి, తీగే ఎక్కడ రాయబడి ఉంది? అలాగునే నాయందు ఫలింపని, నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి. తనంతట తాను ఏది ఫలించదో ప్రభు అన్నాడు, నాయందు నిలిచి ఉంటేనే కానీ. ఎవరి యందు? దేవుని యందు నిలిచి ఉంటేనే కానీ మనంతట మనము ఫలించలేము. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనందరము ఫలించాలా. చెప్పండి ఇప్పుడు గట్టిగా, బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. మనందరం ఏమవ్వాలి? ఫలించాలి. ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, వాక్యములో ఫలించాలి, ఆత్మీయతలో ఫలించాలి, భక్తిలో ఫలించాలి. అది ఆత్మీయ ఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 విషయాల్లో మనం నిత్యము ఏం చేస్తూ ఉండాలి? ఫలిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. ఏం చేయాలండి? ఫలిస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వాక్యం చదవండి, ఏమని రాయబడిందో. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఇప్పుడు చూడండి, క్లారిఫై ఇచ్చాడు చూడండి దేవుడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు చదవండి. ఎవడు నాయందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బహుమానం
అత్యధికమవుతుంది, ఆశీర్వాదం అత్యధికమవుతుంది, నూరంతల ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఎప్పుడో తెలుసా? చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో తెలుసా? చెప్పండి. ఎప్పుడో తెలుసా? దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, క్రీస్తులో నువ్వు అంటు కట్టబడినప్పుడు, క్రీస్తులో నువ్వు ఫలించినప్పుడు, ప్రియులరా, నువ్వు బహుగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. ఆ ఆశీర్వాదం ఎవ్వరు దొంగిలించడం ఎవరి తరము కానే కాదు. నువ్వు బహుగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. ప్రియులరా, నువ్వు బహుగా ఫలించాలి అంటే నువ్వు క్రీస్తులు అంటగట్టబడి ఉండాలి. నువ్వు బహుగా అభివృద్ధి అవ్వాలంటే నువ్వు క్రీస్తులు అంటుకట్టబడి ఉండాలి. నువ్వు బహుగా దీవించబడాలంటే క్రీస్తులు అంటుకట్టబడి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. మనంతటా మనము ఎప్పుడు ఎన్నటికీ ఫలించలేము. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఆయన అంటున్నాడు చూడండి అక్కడ, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. అర్థమవుతుందండి? ఎవరికి వేరుగా ఉండి? నిజమే, నీవైనా నేనైనా మనం ఎవరమైనా దేవునికి వేరుగా ఉండి ఏం చేయలేం. మన వల్ల ఏమీ, చెప్పండి గట్టిగా, మన వల్ల ఏమీ, గట్టిగా చెప్పండి, కాదు. మనిషి ఏం చేయలేడు తెలుసండి? రాత్రి చెప్పాను కదండి, ఒక తెల్ల వెంట్రుకలను నల్లగా చేయగలుగుతాడా? గుణశేఖరం, చేయగలుగుతామా? రంగేతమేమో, మళ్ళీ కుదురులోండి మాత్రం తెల్ల వెంట్రుకలే వస్తాయి. మారడానికి అవకాశం ఉంటుందా? ఒక వెంట్రుకనే నువ్వు మార్చలేవు. అర్థమవుతుందండి? ఒక వెంట్రుకనే మనం ఏం చేయలేం, నల్లగా చేయలేం. మనం వేరుగా ఉండి ఏ ముద్రించేద్దామని? ఏమీ చేయలేము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇన్ని విషయాలు ప్రభు ఎందుకు చెప్పాడంటే, ఆయన నమ్మి, ఆయన విశ్వసించి, ఆయనలో బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవ్వాలి? దగ్గరగా చెప్పాలి. ఎలా ఫలించాలి? బహుగా, దగ్గరగా చెప్పాలి, బహుగా, బహుగా ఫలించాలి. ఎందుకని? మనం బహుగా ఫలించుటను దానిని బట్టి ఆయన భూమి మీదకు పంపిన తండ్రి అయిన దేవుడు, చెప్పండి ఇప్పుడు, మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి? చెప్పండి బిగ్గరగా. ఎవరిని బట్టి? ఎస్, మనల్ని బట్టి. ప్రభువా, నీవు నాకు ఒక పని అప్పగించావు, భూమి మీదకి నన్ను పంపించావు. ఈ పాపములో, పాపం అంధకారములో, పాపమనే యూబులో మునిగిపోతున్న వారందరినీ నా స్వరక్తమిచ్చి, విలువైన శాస్త్రమైన నీ వాక్యాన్ని నేను ప్రకటించి అనేకులను నీ కొరకు నేను సిద్ధపరిచాను నాయన. దానిని బట్టి నీవు మహిమపరచబడతావనే ఒక నమ్మకం తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు మీద ఉంది. అందుకని క్రీస్తు ప్రభు అన్నాడు, మీరు బహుగా ఫలించుడని బట్టి నా తండ్రి, చెప్పండి ఇప్పుడు, మహిమపరచబడతాడు. ప్రియులరా, నువ్వు బహుగా ఫలిస్తే నీ తండ్రికి ఎంత ఆనందమో. నిజమేనా? నన్ను 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 కన్న తండ్రి నేను బహుగా ఫలిస్తే ఎంత ఆనందమో, ఎంత ఆనందమో. మా అమ్మాయికి ఒకసారి ఎక్కడో ఎవరి గురించో మాట్లాడడానికి అని చెప్పేసి ఒక చిన్న కొటేషన్ రాసిచ్చి, అతని కొరకు మాట్లాడమని చెప్పేసి 3వ తరగతిలో ఒక చిన్న కొటేషన్ రాసిచ్చి, మాట్లాడమ్మా సేవకుల కొరకు అని చెప్పేసి ముందు నేర్పాం. రాసి ముందు మొత్తం నేర్పేశాం. నేర్పిన తర్వాత మా అమ్మాయి నిలబడి టక్ టక్మని చెప్పింది. మనసు తెలుపు, స్వచ్ఛమైన మనసు, ఇవన్నీ మాట్లాడి ఒక మంచి సేవకుడు ఎన్ని విషయాలు ఆ టక 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 టకమని రిషిగా మాట్లాడుతూ ఉంటే ప్రియుల కంటిలోంచి అలా నీళ్లు కారిపోయినాయండి. ఎందుకని? చెప్పండి గట్టిగా. ఆనంద బాష్పాలు. 10th క్లాస్ పాస్ అయ్యిందా అని, స్కూలుకు ఫస్ట్ వచ్చింది అనగానే ఆనంద బాష్పాలు. ఎందుకని? మన పిల్లలు ఫలిస్తే, చెప్పండి ఇప్పుడు, తండ్రికి ఎంతో, చెప్పండి గట్టిగా, ఆనందమా కాదా? చెప్పండి, ఆనందమా కాదా? నిన్ను కన్న నీ తండ్రి నీవు ఫలిస్తూ ఉంటే, అర్థమవుతుందండి, నువ్వు బాగా ఎదరకు వెళ్తూ ఉంటే, మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటే నీ తండ్రికి ఎంత ఆనందం. మంచి పేరు తెచ్చుకుంటే నీ తండ్రికి, కొద్ది గట్టిగా చెప్పండి, అన్ని ఆనందాలు తెలుసు, సరిగ్గా చదవం అంతే. మీ తల్లిదండ్రులు సంతోషపడతారని తెలుసు, కానీ సరిగ్గా చదవం అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఎంత ఆనందం, ఎంతో ఆనందం. అంత ఆనందం అవుతే పడతారన్నప్పుడు చదవచ్చుగా శుభ్రంగా. రెక్కలు ముక్కలు చేసుకుని అక్కడ కష్టపడతా ఉంటే. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా.
మీరు కూడా బాగా చదవాలి. అర్థమవుతుందా? మీరు బాగా చదివితే మీ తల్లిదండ్రులకు మంచి ఆనందం. అర్థమవుతుందా? అలాగే విశ్వాసములో మనందరము ప్రియులరా ముందుకు కొనసాగించబడితే మనలను కన్న తండ్రి ఎంతో మహిమపరచబడతాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? ఫలిద్దామా? చెప్పండి. ఫలించడం అంటే ఏంటి? ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేయడు, ఓ శనివారం వచ్చి శనివారం మానేయడు, మొత్తం ప్రార్థనలు మానేయడు. ఇదా ఫలించడం? చెప్పండి గట్టిగా. మరి ఏంటి? ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? 6 100 106 ఆకాశం ఏంటండి కొండ బెజ్జిమడిపోయినట్టు వర్షం కురిసినా నేను మాత్రం మందిరానికి మానకుండా గొడుగేసుకునైనా పైన గుడ్డేసుకునైనా, అర్థమవుతుందా? మొత్తం బురద అయిపోయినా కాలు వేయడానికి అవకాశం లేకపోయినా నా కాలు తీసి ఇంట్లో నుంచి నా దేవుని మందిరంలో పెడతామంటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలు జారుతుందండి, అర్థమవుతుందండి. పైన ఆకాశం నుండి వర్షం పడుతుందండి, రావడానికి కూడా అవకాశం లేదండి అన్నట్లుగా ఇంట్లో కూర్చుని పడుకుని శుభ్రంగా, అర్థమవుతుందండి, కాళ్ళు 2 మంచానికి దండేసి టీవీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, ఆశీర్వాదం మనం అనుభవించనే, చెప్పండి గట్టిగా, అనుభవించలేం. ప్రియులరా, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. నువ్వు ఫలించావో లేదో ఇక్కడే టార్గెట్ని మీద ఆడతాడు దేవుడు. అక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుందండి, యోసేపు ఫలించేడి. ఇక్కడ మన అందరిని అలాగంటాడు దేవుడు. సురేష్ గడు ఫలించే కొమ్మ, వాళ్ళ అమ్మ ఫలించేడు కొమ్మ, అర్థమవుతుందండి. వాళ్ళ అన్న ఫలించేడి. అందరిని బట్టి ప్రభు అంటాడు అక్కడ, నా తండ్రి మిమ్మల్ని బట్టి మహిమపరచబడ్డాడు, మీరందరూ ఫలించే. చెప్పండి గట్టిగా. ఫలిస్తారా? సమాధానం చెప్పండి. అమ్మ ఫలిస్తారా? ఎక్కడ? టీవీలు కాడ. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ ఎక్కడ? సోదర, ప్రభులో ఫలించండి. సోదరి, ప్రభులో ఫలించండి. ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకండి. దేవుడు మీ అందరినీ దీవించి రానున్న దినాల్లో మనల్ని బట్టి పరలోకములో ఉన్న మన తండ్రి బహుగా మహిమపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. వీలున్న వారు అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి వందనాలు. నాయనా, ఈ సమయం, ఈ తరుణం మీరు మాకు అప్పగించారు. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు, ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు నాయన. అద్భుతముగా, అర్థవంతంగా నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, మేము ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు తెరవబడేలాగా నీ విలువైన విషయాలు మేము ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈరోజు మేము నేర్చుకున్న ఈ పాఠాన్ని మేము మర్చిపోకుండా మేము ఫలించాలని ఆశ నాయన. మేము ఫలించాలనే కాదు నాయన, నువ్వు ఆకాశానికి భూమికి మధ్యలో నలిగిపోయావు. మేము ఫలించాలనే కాదు నాయన, మా కొరకు నాయన కొరడ దెబ్బలు అనుభవించి నాయన, ముండ్ల కిరీటం తల మీద పెట్టబడి నాయన, పొడవాటి మేకులు నాయన నీ కాళ్ళకు చేతులకు ద్రగగొట్టబడి నీ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును మా కొరకు కాచావు నాయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన. నీలా ప్రేమించేవారు భూమి మీద ఎవ్వరూ లేరు నాయన, నీలా ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు నాయన. నువ్వు నన్ను అంతగా ప్రేమించావు బాబు, నీకు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. ఎవ్వరు మౌనంగా ఉండడానికి వీళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. యేసయ్యా నీకు వందనాలు. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు జాలి కలిగిన దేవుడు నాయనా, నువ్వు కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు నాయనా. నేను ప్రార్థించకపోయినా మీరు మమ్మలను ప్రేమిస్తూనే ఉన్నారు. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకు, నా పేరే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు, నేనంటే నీకెందుకో, నన్ను మరచిపోవెందుకు, నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపో
నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత చాలి నాపై యేసయ్యా, ఎందుకింత చాలి నాపై యేసయ్యా, నీ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించిన అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. పిల్లలు అల్లరి చేస్తున్నారు ఎదురా. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, నేనంటే నీకు ఎంత జాలయ్యా, నువ్వు ప్రేమించేవాడవు, కరుణించేవాడవు, నేను ప్రార్థించకపోయినా నువ్వు కలవరించేవాడవు. అయ్యా, నేనంటే ఎందుకయ్యా అంత ప్రేమ నీకు, నీలో ఉండకోకుండా నా అంతటా నేను వేరుగా ఉండాలన్నా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, కనికరిస్తూనే ఉన్నావు, ప్రార్థించకపోయినా కలవరిస్తూనే ఉన్నావు. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావయ్యా. కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, వాక్యంలో మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి నీకు వందనాలు. విత్తబడిన ఈ ప్రతి మాట బిడ్డల హృదయాలు నీరు కట్టు ఫలింపచేయండి. వాక్యం ప్రకారంగా 30 60 100 మేము ఫలించడానికి నాయనా, మేమందరము నీ నామానికి మహిమ తెచ్చేలాగా ఈ భూమి మీద మేము బ్రతకడానికి కృప చూపించి మమ్మల్ని బలపరిచి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. దగ్గరగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరూ కూర్చోండి. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకో. మీకు తెలియజేస్తాను.